వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ భవ్య ఊరపల్లి. అండ్ ఇప్పుడు మనకి గ్లోబల్ సిచ్యుయేషన్స్ అనేవి కొంచెం వొలటైల్‌గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ వార్ వల్ల స్టాక్ మార్కెట్స్ గాని, షేర్ మార్కెట్స్ గాని కొంచెం క్రాష్ అయినట్టుగా కనిపిస్తున్నాయి. సో దీనివల్ల ఎవరికి ఉపయోగం? అండ్ నష్టపోయిందెవరు? సో నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇవన్నీ మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఎలా నమస్తే ఉన్నారు? అండి. ఫైన్ అండి. సార్ ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనకి గ్లోబల్ సిట్యుయేషన్స్ అన్నీ కొంచెం మనకి డౌన్‌లో ఉంది. బ్యాలెన్స్డ్‌గా లేవు. హ్మ్. డౌన్ అయిపోయింది షేర్ మార్కెట్ కూడా. సో అందరూ పానిక్ అవుతున్నారు ఇన్వెస్టర్స్. సో దీనివల్ల ఈ షేర్ మార్కెట్ క్రాష్ అవ్వడం వల్ల ఎక్కువగా ఎవరికి ప్రాఫిట్ ఉంటుంది? లబ్ధి పొందుతారంటారు? చాలా మంచి క్వెషన్ అడిగారు మేడం. చాలా మందికి మేము గూడా తెలియనప్పుడు ఇదే అనుకున్నాం. ఎవరికి బెనిఫిట్ వస్తుంది. అసలు ఇప్పుడు మార్కెట్‌లన్నీ డౌన్ అయిపోయి, అందరూ వాల్యూలు తగ్గిపోయి, ఇప్పుడు మీకు 48,000 లక్షల కోట్లు డౌన్ అయిపోయిందని చెప్పినప్పుడు, హ్మ్. మరి ఎవరికి బెనిఫిట్ అయింది ఇది తగ్గటం వల్ల? ఏం జరుగుతుంది? అసలు ఎలా తగ్గుతుంది? ఎందుకు ఇదంతా ఎఫెక్ట్ అవుతుంది? అనేది మనం అనలైజ్ చేసుకుంటే, సో అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇప్పుడు మార్కెట్స్ అనేది పెరుగుతున్నప్పుడు గానీ, తగ్గుతుంది అని గానీ అది దేనివల్ల తగ్గుతుందంటే, ఆ టైంలో పీపుల్ యొక్క ఎమోషన్ థింకింగ్ వల్ల. హ్మ్. మామూలుగా ఉన్న రేట్‌కి హై రేట్ పెట్టి ఎందుకు కొంటాం అంటే, ఇంకా పెరుగుతుంది అనే ఒక ఫీలింగు. సో, ఓకే. దాన్నే ఎమోషన్ అంటాం. ఆ ఎమోషన్ పీపుల్ యొక్క ఎమోషన్స్ వల్లే మార్కెట్స్‌లో ఈ యొక్క ప క్రాష్ అవ్వచ్చు, ర్యాలీ అవ్వచ్చు. రైట్. సో, ఎమోషన్స్ ఎక్కడ ఎక్కువ మంది అవుతారు అంటే, ఈ ఎమోషన్స్‌లో 2 రకాలున్నాయి. అదేంటంటే ఒకటి యాక్చువల్‌గా ఆహ్, మార్కెట్ ఏం జరుగుతుందని తెలుసుకొని దానికి తగ్గట్టుగా మారటం ఒకటి. హ్మ్. సో, రైట్. రెండోదేంటంటే మార్కెట్‌లో నాలెడ్జ్ లేకుండా ఆహ్, ఆహ్, ఎమోషన్ ఫీల్ అవ్వటం. ఇప్పుడు దాన్నేంటంటే ఫస్ట్ మార్కెట్‌లో జరుగుతున్న సిట్యుయేషన్ అర్థం చేసుకొని, దానికి తగ్గట్టుగా యాక్ట్ చేయటము ఇంటెలిజెన్స్, టెక్నికల్ అనాలిసిస్ ఎడ్యుకేటెడ్ నాలెడ్జ్ పీపుల్ అలా చేస్తారు. రైట్. ఇప్పుడు మార్కెట్ క్రాష్ అవుతున్నాయంటే మీనింగ్ ఏంటంటే, పైన పెద్ద ఎత్తున అమ్మేస్తున్నారు అని. హ్మ్. అంతే కదా! మార్కెట్‌లో పైన రేట్‌లో మీ దగ్గర ఏదైనా స్టాక్ ఉంది. అది అమ్మేయటం వల్లే కదా! కింద రేట్ పడిపోతుంది. సో, హ్మ్. రేట్ పడిపోతుందంటే ఇక్కడ ఈ క్రాషెస్ అవ్వటం వల్ల రిచ్ పీపుల్ మళ్ళీ రిచ్ ఎందుకు అవుతున్నారు? పూర్ పీపుల్ మళ్ళీ పూర్ అవుతున్నారు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు రిచ్ పీపుల్ అంటే నాలెడ్జ్ పీపుల్‌కి ఏంటంటే వాళ్ళకి అర్థమవుతుంది అక్కడ ఏం జరుగుతుంది సిట్యుయేషను. సో, వాళ్ళేం చేస్తారంటే ఉన్న స్టాక్స్‌ని వాళ్ళ యొక్క ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్ చేస్తున్నారంటే వాళ్ళు వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే ఈ మార్కెట్ నిలబడదు, తగ్గిపోతుంది. హ్మ్. అలాగే టాప్ పీపుల్ అంటే ఎక్కువ మార్కెట్‌లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పై రేంజ్‌లో ఆల్రెడీ అమ్మేస్తున్నారు. హ్మ్. అమ్మేసేసి ఇప్పుడు రూ. 100 రేటున్న ఒక కంపెనీ అది తగ్గుతుందని తెలిసినప్పుడు పైన అమ్మేసేసి కింద మళ్ళీ రూ. 70కి వచ్చినప్పుడు కొనుక్కోవటం వల్ల అడ్వాంటేజ్ కదా! రైట్. అవును. ఇక్కడేమవుతుంది వాళ్ళేం చేస్తారంటే క్యాష్ సిట్టింగ్‌లో పెట్టుకుంటారు. మిడిల్ క్లాస్ పీపుల్, అన్‌ప్రొఫెషనల్స్ ఏం చేస్తున్నామంటే మనం హై రేట్‌లో బై చేసేసి మళ్ళీ లెవరేజ్ తీసేసుకుంటాం. హ్మ్. మళ్ళీ ఓవర్‌గా తీసేసుకొని నిజంగా మార్కెట్ బాటమ్ వచ్చినప్పుడు మన దగ్గర డబ్బులుండవు. హ్మ్. ట్రూ. సో, బాటమ్ దగ్గరకొచ్చినప్పుడేమో మనం మనీని మొబిలైజ్ చేయలేం. వాళ్ళేం జేస్తున్నారు బాటమ్ దగ్గరకొచ్చినప్పుడు వాళ్ళు కోట్లు, కోట్లు మళ్ళీ మొబిలైజ్ చేసి లో రేట్‌లో కొంటున్నారు. యాహ్! సో, మనమేంటి ఇప్పుడు రూ. 100 స్టాక్ కొన్నాను. అది రూ. 60 అయింది. నేను సెల్ చేయలేదు. సో, నేను దాన్ని అలాగే ఉంచుకున్నా. ఇప్పుడు ఈ 60 దగ్గర నుంచి మళ్ళీ కొంటే అది 100కెళ్ళినప్పుడు నాకు బెనిఫిట్. ట్రూ. కానీ ఇప్పుడు 60 దగ్గర రూ. 60 దగ్గర కొనడానికి డబ్బులు లేవు. యాహ్! కాబట్టి ఏమవుతుంది నాకు ఈ స్టాక్ మార్కెట్ క్రాష్ బెనిఫిట్ అవ్వట్ల. కానీ యాక్చువల్‌గా స్టాక్ మార్కెట్ క్రాష్ అనేది లిక్విడిటీ ఉన్న వాళ్ళందరికీ చాలా బెనిఫిట్. హుహు. సో, దాన్ని అందుకే ఏం చేయాలి ఇప్పుడు వారెన్ బఫెట్ లాంటోళ్ళే క్యాష్‌ని సిట్టింగ్‌లో ఐడియల్‌గా ఉంచుకుంటారు. సో, అంటే ఏంటంటే ఈ బిజినెస్‌లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం హై రేట్‌లో కొంటున్న మార్కెట్ హై పీఈస్ వాల్యూస్ ఉన్నాయనుకున్నప్పుడు లేదా ఏదన్నా యుద్ధం జరుగుతుంది. దాని ఎఫెక్ట్‌ని ఇమ్మీడియేట్‌గా అర్థం చేసుకున్నప్పుడు మనం కొంత స్టాక్ అన్నా లిక్విడేట్ చేసేసి కింద రేట్‌లో కొంటే మనకి బెనిఫిట్ అవుద్ది. సో, రైట్. ఇది అందరూ రిచ్ పీపుల్, బాగా వెల్తీ పీపుల్, మనీ ఉన్నవాళ్ళు చేసే పనిది. హ్మ్. ఇప్పుడు మనం గూడా అలాంటి పరిస్థితి తెచ్చుకోవటం వల్ల మనం హై రేట్‌లో అమ్మేసేసి డౌన్ రేట్‌లో కొనుక్కోవటం వల్ల మనకి అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే.
సో కొంచెం అయితే ఒక రకంగా చూస్తే కొంచెం ఇది డీప్ గానే చూడాలి. బట్ ఇది హ్మ్. కొంచెం రెగ్యులర్‌గా ఈ షేర్ మార్కెట్ ఇది బిజినెస్ అర్థమైన వాళ్ళకి అవుతుంది సార్. బట్ అవుతుంది. మన ఇండియన్స్ కానీ, మన కామన్ మ్యాన్ ఉంటారు కదా! వాళ్ళ రెగ్యులర్ వర్క్ ఏంటంటే జాబ్ చేసుకుంటూ ఉంటారు. కొంచెం వాళ్ళకి కూడా ఇన్వెస్ట్ చేయాలని ఒక ఎంతూసియాజం ఈ మధ్య పెరుగుతుంది చాలా అవును. మందికి. సో అవును. వాళ్ళకి ఇది అర్థం కాకపోవచ్చు. మనం గతంలో కొంత రష్యా, యుక్రెయిన్ వార్ చూసాము. అది కొంచెం కొలిక్కొచ్చిందనే లోపు మళ్ళీ ఇప్పుడు ఇరాన్, అవును. ఇజ్రాయెల్, యూఎస్ వార్స్ చూస్తున్నాము. అవును. సో ఏంటి ఇవన్నీ జరుగుతున్నాయి. దాన్ని ఇంకెందుకులే అని ఒక గివ్ అప్ ఇచ్చే సిట్యుయేషన్ వస్తుంది వాళ్ళు. ఇవి మన్ని అవునవును. మనకు కాదులే అని. అవును. సో వాళ్ళకి మీరేం చెప్తారు? ఏం లేదండి. మార్కెట్‌ని మనం ఎలా చూడాలంటే, మనం గూడా ఒక 10 ఇయర్స్ ఉండాలి. హారిజన్‌లో చూడాలి. ఏదో షార్ట్ టర్మ్ స్పాన్‌లో కాదు. 1 ఇయర్, 2 ఇయర్స్ అలా కాదు. ఒక 10 ఇయర్స్ హారిజన్‌లో చూడాలి. అలాగే కొన్ని స్ట్రాంగ్ కంపెనీస్‌ని సెలెక్ట్ చేసుకొని, వాటిల్లో మల్టిపుల్ లెవెల్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఒకే రేట్‌లో టోటల్ ఎక్కువ క్వాంటిటీ కాకుండా మల్టిపుల్ లెవెల్స్‌లో కొంటూ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవటం ద్వారా మనకి మంచి బెనిఫిట్ అవుతాం. రైట్. అంటే మన దగ్గర డౌన్ లెవెల్‌లో కూడా ఫండ్ తెచ్చుకోగలిగేటట్టు ఉండాలి. అంటే ఇప్పుడు హై లెవెల్‌లో ఇప్పుడు నా దగ్గర సపోజ్ 5,00,000 ఉందనుకోండి. 5,00,000 నేను ఒకే రేట్‌లో కొనే కన్నా 5,00,000ని ఒక రేట్‌లో కొంత, ఇంకో రేట్‌లో కొంత అలా డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్‌లో కొనటం వల్ల మనకి అడ్వాంటేజ్ ఉంటది. ఈ స్టెబిలిటీ రావాలన్నమాట. రైట్. మన ఇండియాలో మన యంగ్‌స్టర్స్ కానీ ఎవరైనా గూడా సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని నెక్స్ట్ వాళ్ళు ఏమన్నా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు, ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు వేటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బావుంటుందంటారు? ఇప్పుడు టాప్ పెర్ఫార్మింగ్ సెక్టార్స్‌ని ప్లాన్ చేసుకొని వాటిల్లో రెగ్యులర్ సెక్టార్స్ ఇప్పుడు సెక్టార్స్ అనేది 3 రకాలుంటాయి. ఒకటేంటంటే రెగ్యులర్‌గా నీడీ సెక్టార్స్. హుహు. ఇప్పుడు టెక్స్‌టైల్, క్లాతింగ్ కానీ, ఫుడ్ బిజినెస్ కానీ, తర్వాత ఈ ఈ ఫార్మా గానీ ఇవన్నీ కూడా నీడెడ్. అవును. కంపల్సరీ. అలాగే హౌస్ కన్‌స్ట్రక్షన్‌లో కంపల్సరీ నీడెడ్ అలాంటి వాటిని రెగ్యులర్ సెక్టార్స్ అంటాం. వాటిల్లో కొంత అమౌంట్ మనం పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్రోత్ సెక్టార్స్. ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేసేదేంటి? ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? రైల్వే ఫోకస్, డిఫెన్స్, అవును. తర్వాత సెమీ కండక్టర్స్, అవును. చిప్స్, ఆ తర్వాత సోలార్. సో, వీటి మీద న్యూ సెక్టార్స్ డెవలప్ అవుతున్నాయి. వాటి మీద చేస్తుంది ఫోకస్. హ్మ్. తర్వాత మూడో సెక్టార్ ఏంటంటే అన్‌రికగ్నైజ్డ్ సెక్టార్స్. హ్మ్. ఇవేంటంటే చాప కింద నీరులాగా పెరుగుతూ కొంత కొంత పెరుగుతుంటాయి. ఇప్పుడు టైర్స్ చూడండి. అలా నిక్ సెక్టార్ అంటాం. సో, హ్మ్. అలాంటి పెయింట్ సెక్టార్. సో, అలాంటి కొన్ని సెక్టార్స్ ఏంటంటే కొన్ని కంపెనీస్ వాటిలో గ్రో అవుతూ వస్తుంటాయి. సో, అవును. అలా మనం ఈ 3 సెక్టార్స్‌లో ఏవి స్టాండర్డ్ సెక్టార్స్‌లో కొంత పెట్టుకోవాలి. గ్రోత్ సెక్టార్స్ అలాగే స్లో గ్రోత్ సెక్టార్స్ వీటిలో అలా డిఫైన్ చేసుకుంటే మనకి మంచి నాలెడ్జ్ వల్ల మనం మంచి ఇన్వెస్ట్‌మెంట్ చేయగలం. ఓకే. సో, ఫైనల్‌గా తెలుసుకోవాలంటే మన ఆడియన్స్‌కి మీరిచ్చే అడ్వైస్ వీటి పరంగా అండ్ ఎట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్ తరపు నుంచి కూడా మనకి ఇటు సెంట్రల్ తరపు నుంచైనా, మన స్టేట్ తరపు నుంచైనా సరే, మేజర్‌గా మోస్ట్‌లీ సెంట్రల్ తరపు నుంచే చూస్తారు. ఎలాంటి ఇనిషియేషన్స్ నెక్స్ట్ తీసుకునే అవకాశం ఉంది? నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉండే అవకాశాలున్నాయి? ఏమన్నా అంచనా వేయొచ్చంటారా? సెంట్రల్ ఇప్పుడు గవర్నమెంట్‌కి పాలసీ చాలా క్లియర్‌గా చెప్తుంది. ఏంటంటే ఇంతకుముందు మనందరం సర్వీస్ ఇండస్ట్రీలో లీడింగ్‌లో ఉన్నాం. ఇప్పుడు హ్మ్. వరల్డ్‌లో మేక్ ఇన్ ఇండియా అంటే ప్రొడక్ట్స్, సర్వీసెస్ కాకుండా గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ బాగా ఫోకస్ చేయాలని ఉంటుంది. రైట్. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ నెక్స్ట్ గ్రోత్ కనపడుతుంది. దానిలో ఏ కంపెనీస్ అయినా దానిలో రీసెర్చ్ ఓరియెంటెడ్ కంపెనీస్ అన్నిటికి కూడా ఆపర్చునిటీ ఉంది. హ్మ్. అలాగే సోలార్ ఇండస్ట్రీ ఇప్పుడు మనం చూస్తున్న క్రూడ్ విపరీతమైన రేట్లు పెరగడం వల్ల మన ఇండియా ఎకానమీ దెబ్బతింటుంది. సో, హ్మ్. దీనికి ఆల్టర్‌నేటివ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ చాలా ఫాస్ట్‌గా వస్తాయి. హ్మ్. 2030 కల్లా బాగా ఎక్కువ అవుతాయి కాబట్టి ఆ సెక్టార్స్‌ని బాగా పట్టుకోగలిగితే లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మనకి మంచి గ్రోత్ ఉంటుంది. సో, ఇలా ఏంటంటే షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్‌లో ఆలోచించుకోవాలి. సో, చూసుకుంటే మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. క్లియర్ సార్. థాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్. థాంక్ అండ్ యూ అండి. ఇక్కడ మనకి సిట్యుయేషన్స్ అయితే ఓహ్ మై గాడ్! అనే సిట్యుయేషన్‌లోనే ఉన్నాము. బట్ స్టిల్ మనం హోల్డ్ చేయాల్సింది ఏందంటే పేషెన్స్. సో, ఈ పేషెన్స్‌ని హోల్డ్ చేస్తూ నెక్స్ట్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ క్లియర్‌గా మనకు అర్థమవుతుంది. డిపెండెన్సీ లెవెల్ ఎంత ఉంది. సో, దాన్ని దాటుకొనొచ్చి మన దగ్గర మేక్ ఇన్ ఇండియా చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అని ఈ జియో పొలిటికల్ సిట్యుయేషన్స్ అండ్ గ్లోబల్ సిట్యుయేషన్స్ మనకు గుర్తు చేస్తున్నాయని అనుకుంటున్నాను. సో, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఎన్‌టీవీ బిజినెస్.